అలాగే ఈ మధ్యకాలంలో ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీస్లో వర్కింగ్ కపుల్స్ మధ్యలో అమ్మాయి కూడా ఒక తెలియకుండా ఒక బ్లండర్ చేస్తుందండి. తను ఏంటంటే ఇది నా సంపాదన నా దగ్గరే పెట్టుకుంటాను, నీకు ఎలాంటి సంబంధం లేదు, ఒక్క రూపాయి నేను ఇవ్వను, ఇంట్లో కాదు కదా ఏదాని కూడా నేను ఖర్చు పెట్టాను, నా సంపాదన నాది, నువ్వు హస్బెండ్, నీ రోల్ ఏంటి, ఫ్యామిలీని పోషించాలి, అన్నీ నువ్వే చూసుకోవాలి, 100% కమిట్మెంట్ నీదే, నాది నాకే స్వార్థం, అంటే నా వరకే ఉంటాయి, నేను కాంట్రిబ్యూట్ చేయను. ఇంతకుముందు అబ్బాయిని ఎలా బ్లేమ్ చేస్తాము, వర్కింగ్ అమ్మాయి ఉన్నప్పుడు ఇంట్లో వర్క్ పంచుకున్నట్టు వర్కింగ్ ఉమెన్ ఉన్నప్పుడు ఫినాన్సెస్ కూడా పంచుకోవాలి. ఈ బేసిక్ అలైన్మెంట్. యా, మై మనీ ఈజ్ మై మనీ, యువర్ మనీ ఈజ్ ఆల్సో మై మనీ. ఎగ్జాక్ట్లీ అదే. ఇక్కడ ఉన్న పర్లేదు, అట్లీస్ట్ ఒక బాండింగ్ అని ఉంటుంది. ఇక్కడ అలా కాదు, నీ రోల్ భర్తగా నీ రోల్ ప్లే చేయాలి. నీ రోల్ ప్లే చేసినప్పుడు ఇప్పుడు భర్త కూడా ఇద్దరు వర్కింగ్ అన్నప్పుడు డబ్బులు పంచుకున్నప్పుడు తను ఇద్దరు వర్క్ చేసినప్పుడు ఏదో రకమైన సాక్రిఫైసెస్ భర్త దగ్గర కూడా ఉంటాయి. ఇద్దరు బయటకు వెళ్ళినప్పుడు ప్రైవేట్ స్పేస్ తగ్గుతుంది కదా, ఇంట్లో హౌస్ హోల్డ్ చోర్స్ కావచ్చు, పేరెంటింగ్ లో లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఉంటాయి. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా భర్త కూడా సాక్రిఫైసెస్ చేస్తాడు ఇద్దరు వర్కింగ్ అన్నప్పుడు. ఆ సాక్రిఫైసెస్ ఎందుకు చేస్తున్నారు, ఒక కామన్ గోల్, ఇద్దరు వర్క్ చేసుకుంటున్నామని కామన్ గోల్. ఇప్పుడు ఇవన్నీ సాక్రిఫైసెస్ అయినాక నువ్వు పర్సనల్గా నువ్వు నా డబ్బులు నా దగ్గరే ఉంచుకోవాలన్నప్పుడు ఉండని, నేను వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ తర్వాత కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇక్కడ ఏంటంటే వీడియోని పూర్తిగా వినండి, మీరు పూర్తిగా విన్నాక అప్పుడు కమెంట్స్ కావచ్చు లేక కన్క్లూషన్ కానీ రండి. ఇక్కడ ఏంటంటే అబ్బాయి వర్కింగ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి ఇంట్లో ఎలా పాలు పంచుకోవాలో పనులలో, వర్కింగ్ ఉమెన్ కూడా శాలరీని కూడా అలాగే పంచుకోవాలి. ఎందుకంటే దట్స్ ఎ టీమ్ వర్క్.